5 అధ్యాయాలు 5 విషయాలు తెలియజేస్తూ ఉంటాయి. మొదటి అధ్యాయములో మాదిరి గల సంఘం, ఒక సంఘం ఎలాగుండాలి అనేది ఈ యొక్క మొదటి అధ్యాయంలో తెలియజేయబడతారు. రెండవ అధ్యాయంలో మాదిరి గల సేవకుడు, ఒక సేవకుడు ఎలాగుండాలనో రెండవ అధ్యాయం తెలియజేస్తారు. మూడవ అధ్యాయంలో మాదిరి గల పరిచారకుడు, సహోదరుడు తిమోతి, మాదిరి గల పరిచారకుని గురించి తెలియజేయబడుతుంది. 4వ అధ్యాయంలో మాదిరి గల సహోదరులు కనబడతారు. 5వ అధ్యాయంలో మాదిరి గల విశ్వాసులు, ఒకరి పట్ల ఒకరు ఎలాగుండాలి అనేది తెలియజేస్తారు. 5 అధ్యాయాలు 5 మాదిరిని కనబరుస్తూ ఉన్నాయి. ఇది గంభీరమైన విషయాలు, గంభీరమైన 5 అధ్యాయాలు ఇవి. ఈ 5 అధ్యాయాలను ధ్యానించుతున్నప్పుడు మనము ఎలాగుండాలి, మన జీవితము మాదిరిగుందా? మాదిరి జీవితం అంటే మర్చిపోయారా? మారు మనసు పొందిన జీవితం. మాదిరి జీవితం అంటే మారు మనసు పొందిన జీవితం, మార్పు నొందిన జీవితం, మాదిరి జీవితం. 5 మాదిరిలు ఉన్నాయి. ఈ 5 మాదిరిలకు ఆధారం మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాదిరి. ఈ 5 అధ్యాయాలు మరొక 5 విషయాలు తెలియజేస్తూ ఉంటాయి. మొదటి అధ్యాయము తెస్సలోనిక సంఘం, అది సువార్తకు కేంద్రీకృతమైన సంఘం. ఆ సంఘము ద్వారా అనేకులు మాసిదోనియాకు, ఇతర ప్రాంతాలకు సువార్త మారుమోగిందట. సువార్త మారుమోగింది. సంఘం ద్వారా సువార్త ఏం కావాలి? మారుమోగాలి. సంఘము లోకానికి ఎలాగుండాలి? మాదిరిగా ఉండాలి. నువ్వు మాదిరిగా ఉండాలి లోకానికి, కుటుంబానికి, ఇతరుల కంటే. నీ జీవితం మార్పు నొందాలి. నువ్వు మారు మనసు పొందాలి. నువ్వు మారు మనసు పొందకుండా, పాపమును విడిచిపెట్టకుండా, నీ పాప స్వభావము, పాత స్వభావం విడిచిపెట్టకుండా నువ్వు మాదిరి కనపరచలేవు. ఈ తెస్సలోనిక సంఘం సువార్తను ప్రకటించే సంఘం. 2వ అధ్యాయములో ఈ సంఘం ఆత్మీయమైన గృహం. తండ్రి ఉంటాడు, తల్లి ఉంటారు, పిల్లలు ఉంటారు. 2వ అధ్యాయంలో తండ్రి అపోస్తలుడైన పౌలు తండ్రిగా ఎలా ఆదరిస్తాడు, హెచ్చరిస్తాడు, పిల్లలు ఎలా ఉండాలి అనేది ఒక ఆత్మీయమైన గృహం. 3వ అధ్యాయములో ఈ సంఘము సాతానుకు గురైంది. సాతాను లక్ష్యంగా ఎంచుకున్నాడు ఈ యొక్క సంఘం మీద దాడి చేయాలని. అంటే ఈ సంఘము సాతాను దృష్టిలో పడ్డది, సాతానికి లక్ష్యమైంది. పాత నిబంధనలో యోబున్నాడు, సాతానికి లక్ష్యమయ్యాడు. ఎప్పుడు? సాతాను యోబు మీద ఎప్పుడు గురిపెట్టాడు? అతడు యథార్థంగా జీవించినప్పుడు, అతడు న్యాయవంతుడిగా ఉన్నప్పుడు, అతడు చెడుతనమును అసహించి పరిశుద్ధమైన జీవితము జీవిస్తున్నాడు. అతని వంటి వాడు ఆ ఊజు దేశంలో కాలంలో ఎవడూ లేడన్నాడు. అప్పుడు సాతాను యోబు మీద దృష్టి పెట్టాడు. అందరూ ఉన్నారు, ఎవరు దృష్టి పెట్టా, ఆయన ఒక్కడి మీద గురి పెట్టాడు. ఇప్పుడు ఈ సంఘము సాతాను చేత అది లక్ష్యముగా చేయబడిన ఆ సంఘం. అంటే ఈ సంఘం జీవితం ఎలాగుంది? సాతానుకు గురిగా ఉన్నది. ఈ సంఘం యొక్క లక్షణాలు ఉన్నతమైనవి. సాతాను దృష్టి ఈ సంఘం మీద ఉందంటే ఈ సంఘము సాతానికి చేస్తుంది, రోషం పుట్టిస్తా ఉంది, కోపం లేపుతా ఉంది, సాతాను అసూయపడేలాగా జీవిస్తా ఉంది. నువ్వు, నేను, సంఘం ఎలాగుండాలి? సాతానుకు మంట పుట్టించాలి. ఈ జీవితము సాతాను చూసి అసూయపడాలి. ఆవడే వీడు ఏం చెప్పినట్టే ఇట్టాడు, వీడి గురించి అసూయపడాల్సిన పని లేదు, ఈయన పెద్ద లక్ష్య పెట్టాల్సిన పని లేదు. ఏమన్నా నోరు ధరిస్తే అన్నీ నా పాఠశాలనే కదా నేర్చుకుంది, నా యొద్దనే కదా ఎంఏ చేసింది, డిగ్రీ చేసింది, పట్టా పొందుకుంది. అవునా? వాడు ఇట్టా కాదు. వాడి దృష్టిలో పడాలంటే నీవు దేవునికి తగినట్టు ఉండాలి. పరిశుద్ధమైన జీవితం. ఈ తెస్సలోనిక సంఘం అట్టాగుంది.
ఈ తెస్సలోనిక సంఘము 4వ విషయంలో అది ఆత్మీయమైన పాఠశాల. అక్కడ ఆత్మీయ సంగతులు నేర్పించబడతాయి. నీ దగ్గర ఏం నేర్పించబడతాయి? నీ దగ్గర నువ్వేం నేర్పిస్తావు? ఆత్మీయత లేని వారు నీ దగ్గరికి వస్తారు, నువ్వేం నేర్పిస్తావు? పాపములో ఉన్నవాడు నీ దగ్గరికి వస్తాడు, నెమ్మది లేని వాడు నీ దగ్గరికి వస్తాడు, దేవునిలో అప్పుడప్పుడే రక్షింపబడ్డవాడు నీ దగ్గరికి వస్తాడు, అసలు రక్షణ లేని వాడు నీ దగ్గరికి వస్తాడు. ఏం నేర్పిస్తావు? నీ ఆ పాఠశాలలో నేర్చుకునేది ఆత్మీయ పాఠశాల కాదు, అది అపవాది పాఠశాల నేర్పిస్తూ ఉంటావు. నువ్వు ఆత్మీయ పాఠశాల, నువ్వు ఆత్మీయుడవైతే నీ దగ్గర నుండి ఆత్మీయ సంగతులే వెళ్తాయి, ఆత్మీయంగా బలపరచడానికి వెళ్తాయి. ఈ సంఘం తెస్సలోనిక సంఘం ఎట్టా ఉంది? ఈ పుణ్యేలి సంఘం ఎట్టా ఉండాలి? ఎట్లా ఉండాలి? ఆత్మీయ పాఠాలు నడిపించే సంఘంగా ఉండాలి. ఈ పుణ్యేలి సంఘం సువార్తకు కేంద్రీకృతమైన సంఘంగా ఉండాలి, సువార్తను ప్రకటించే సంఘం. ఇప్పుడు సువార్త మూసివేయబడతా ఉంది, సువార్త ప్రకటించకుండా దాడి చేయబడతా ఉంది. ఎక్కడ సువార్త ప్రకటిస్తే అక్కడ దాడి జరుగుతూ ఉంది. క్రైస్తవ పాఠశాలలు మూసివేయబడతా ఉన్నాయి, క్రైస్తవ ఆసుపత్రులు మూసివేయబడతా ఉన్నాయి, క్రైస్తవ సంఘం మీద దాడి జరిగి మూసివేయబడతా ఉన్నాయి. అన్నీ కూడా యేసుక్రీస్తు గురించి ప్రకటించకుండా, యేసుక్రీస్తు ప్రేమ చూపించకుండా, యేసుక్రీస్తు యొక్క ప్రియమైన దేవుని మీద సత్య సువార్తను తెలియజేయకుండా, యేసుక్రీస్తును ఆరాధించకుండా అంతా కూడా అడ్డగించబడతా ఉన్నాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎన్ని అడ్డగించినా, ఏమి చేసినా, సంఘం మోసివేసిన, పాఠశాలలో దేవుని ప్రేమను, ఆసుపత్రి దేవుని ప్రేమను పంచుకుంటూ చేస్తా ఉన్నా, సువార్త చెప్పే వారిని అడ్డగిస్తా ఉన్నా, ఒకటి మాత్రం వారు అడ్డగించలేరు. గుర్తుపెట్టుకోండి, మీరు యేసుక్రీస్తులాగా జీవించడం, మీ జీవితం ద్వారా సువార్తను చూపించడం ఎవ్వరు ఆపలేరు. ప్రకటిస్తే దాడి చేస్తారు కావచ్చు, ఇలా సంఘాలు స్థాపించుకొని ఆరాధన దాడి చేస్తారు కావచ్చు, కానీ యేసు ప్రభుని పోలి నువ్వు జీవించడము నిన్ను ఎవ్వరి ఆపడం అనేది, ఎవ్వరి ఆపడం అనేది తరంగా. ఇప్పుడు ఆ సమయం వచ్చింది, నీ జీవితం ద్వారా సువార్తను ప్రకటించే, నోటి ద్వారా కాదు. నేను అప్పటికీ చెప్పాను, ఒక 3 నెలల క్రితం 4 నెలల క్రితం, మీరు ఎంతమందికి సువార్తను ప్రకటించారు అనేది, ఎంతమందిని ప్రభులోకి నడిపించారనేది, మీ మూలంగా ఎంతమంది రక్షింపబడ్డారు, మీ మూలంగా ప్రభు సన్నిధికి ఎంతమంది వస్తున్నారు. దూరంగా ఆగిపోతే చాలు, దూరం అయిపోతా ఉన్నారు, దేవునికి దూరం అయిపోతా ఉన్నవారు ఉన్నారు. లేని పోని అన్ని మాటలు చెప్పి వారి విశ్వాసం మీద దాడి చేసి వారి విశ్వాసమును, ఆసక్తిని చల్లబరిచేవారు ఉన్నారు. దానికి తగిన శాస్త్రిని కలుగుతుంది. విశ్వాసమును, వారిలో ఉన్న విశ్వాసం నీరుగారుస్తున్న నీవు దేవుడు విడిచిపెట్టాడు. గుర్తుపెట్టుకోండి, అస్సలకే నీ స్వతహాగా నువ్వు ఏదైనా పొరపాటు చేస్తే అయ్యా క్షమించమంటే ప్రభు తన రక్తం చేత కడిగి వాక్యం చేత నిన్ను శుద్ధీకరిస్తాడు. కానీ ఒక వ్యక్తి మీద, ఒక వ్యక్తి విశ్వాసము, ఒక వ్యక్తి ఆత్మీయ జీవితం, ఒక వ్యక్తి ఆసక్తిని చల్లార్చే మాటలు, ప్రవర్తనలు చేస్తే విడిచిపెట్టాడు దేవుడు, ఎవ్వరిని విడిచిపెట్టాడు. జాగ్రత్త. ప్రియ దేవుని బిడ్డలారా, మన మీదకు వచ్చేవారు ఉండాలి. ఇది ఆత్మీయ పాఠశాల. ఈ సంఘం తెస్సలోనిక సంఘం 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో ఇది ఆత్మీయమైన వైద్యశాల, ఆత్మీయమైన గాయాలను కడుతుంది ఈ సంఘం. ఈ సంఘ విశ్వాసులు, ఈ సంఘంలో వారు గాయము చేసేవారు కాదు, గాయాలను కట్టేవారు. గాయాలైన వారు వస్తే గాయాన్ని కడతారు, గాయానికి లేపనానికి రాస్తారు. నువ్వు గాయాన్ని రేపేదానికి ఉన్నావా, రేపేవాడుకున్నావా, గాయం కట్టేదానిగా కట్టేవాడుకున్నావా? సంఘం క్రీస్తు చేత కొనబడిన సంఘం, క్రీస్తు ఆరాధించే సంఘం, క్రీస్తును కలిగిన సంఘం, గాయాలను కట్టే సంఘంగా ఉండాలి. గాయం చేసే సంఘంగా ఉండొద్దు. అందరినీ నీ నోటి మాట చేత గాయపరచావు, నీ ప్రవర్తన చేత,
అహంకారపూరితమైన ప్రవర్తన, విధేయతలని లోబడని ప్రవర్తన, తిరుగుబాటు చేసే ప్రవర్తన. నీ యొక్క దుశ్చర్యల చేత ఎంతమందిని గాయపరిచావు? సంఘం క్రీస్తు రక్తం చేత కడగబడిన వారు గాయాన్ని కట్టేవారు ఉండాలి, కానీ గాయాన్ని చేసేవారు కాదు. ఇక్కడ ఒకరినొకరు ఆదరించుకోండి, ఒకరికొకరు ఊతనివ్వండి, కష్టాలుంటే ధైర్యపరచండి. ఈ చెప్తాడు 5వ అధ్యాయంలో. ధైర్యపరిచేవారు లేరు, ఆదరించేవారు లేరు. నువ్వు ఎట్టా క్రీస్తు రక్తంలో కడగబడ్డావు అనుకుంటున్నావు, నువ్వు ఎలాగా తిరిగి జన్మించాలనుకుంటున్నావు, ఎలాగా పరలోకానికి వారసులైన అనుకుంటున్నావు. రక్షణ విషయంలో ఆలోచించు సుమా, మారు మనసు విషయంలో ఆలోచించు. అది సరైన మారు మనసా కాదా? అపవాది చేతిలో సాధారణ అవుతున్నావా, దేవుని చేతిలో సాధారణ అవుతున్నావా? గాయము కట్టేవాడివి అయితే దేవుని చేతిలో సాధనానివి, తిరిగి జన్మించిన వాడివి, నిత్యత్వానికి వారసుడవు. నువ్వు గాయాన్ని చేసేవాడివైతే అపవాది చేతిలో సాధనానివైతా ఉన్నావు. అపవాది నిన్ను వాడుకుంటున్నాడు. సంఘం గాయాన్ని కట్టే సంఘం, ఆత్మీయ పాఠశాల, ఎన్నో ఆత్మీయ విషయాలు నేర్పే సంఘం ఇది. సాతానికే సవాల్ విసిరిన సంఘం ఇది. మనుషులకు సవాల్ విసురుతున్నావు. సాతాను నీ బ్రతుకు, నీ పరిశుద్ధమైన బ్రతుకు సాతాను సవాల్ చేయాలి. ప్రభుత్వాన్ని, లోకాన్ని తలక్రిందులు చేయాలి. నీ జీవితం మనుషుల మీద సవాల్ చేయడం కాదు. తెస్సలోనిక సంఘం అట్లాంటిది కాదు. సాతానుకు సవాల్ విసిరే సంఘం, ముఖాముఖిగా పోరాడే సంఘం. తెస్సలోనిక సంఘం ఆత్మీయమైన గృహం, ఆత్మీయత లేని గృహం కాదు, ఆత్మీయమైన గృహం. ఒక తండ్రి వలె, ఒక తల్లి వలె. తండ్రి తప్పు చేస్తే 2వ చూడండి, 11-12 వచనాలు. తెస్సలోనిక సంఘం ఎటాగుందో చూడండి. 11-12 వచనాలు. తన రాజ్యమునకు మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకునవలెనని మేము మీలో ప్రతి వానిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు, తండ్రి బిడ్డల ఎడల నడుచుకుని రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలుసును. ఈ ఆత్మీయమైన గృహములో తండ్రి ఉంటాడు. తండ్రి పని ఏమిటి? మీరు దేవునికి తగినట్లుగా నడుచుకోవాలని హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు, ధైర్యపరుస్తాడు. దేవునికి తగినట్లుగా బ్రతకండి అని. లోకానికి తగినట్లుగా బ్రతుకున్న సంగమా, దేవుని లేఖనము నిన్ను హెచ్చరిస్తా ఉంటుంది. ఆ గృహములో ఉన్న పిల్లలు లోకానికి తగినట్లుగా, పాపానికి తగినట్లుగా జీవిస్తే దేవునికి తగినట్లుగా జీవించమని హెచ్చరికలు వస్తాయి. నువ్వు కుమారుడు అయితే ఆ గద్దె లోపడతావు, దుర్బీజులైతే లోపడరు. తండ్రి ఉన్నాడు, పిల్లలు ఉన్నారు. 7వ వచనం. అయితే సాక్ష్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారావించున్నట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటుమి. తల్లి స్తన్యమిచ్చు తల్లి గారావించినట్లుగా, బ్రతిమలాడుకున్నట్టుగా, మానవయ్యా పాపం, విడిచిపెట్టవయ్యా పాపం, పాపం వలన నీకు ఎంతో నష్టం కలుగుతుంది, ఎంతో ప్రమాదం కలుగుతుందని. రండయ్యా మందిరానికి, ప్రార్థనకు రండి, వాక్యం విన, మారు మనసు పొందని ఒక తల్లి ఎలా అలా బ్రతిమలాడతారు. సంఘం తల్లి, తండ్రి, పిల్లలు గల ఆత్మీయమైన గృహం. ఇవన్నీ లేకుండా ఒక సంఘము పరిపూర్ణమైనది, సంపూర్ణమైనది కాదు. దీని ద్వారా సువార్త మారుమోగిందట. తెస్సలోనిక సంఘం సువార్త కేంద్రీకృతమైన సంఘం. ఈ 1వ అధ్యాయంలో 6-7 వచనాలు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప
ఉపద్రవమందు మీరు వాక్యము అంగీకరించి ప్రభువును పోలి నడుచుకున్న వారైరి. మాసిదోనియాలోను అకయాలోను విశ్వాసులందరికీ మాదిరైతిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోని అకయాలోను మ్రోగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడా. చూడండి, అనేక చోట్ల వారి దగ్గర నుండి దేవుని స్వార్థ వాక్యము మ్రోగింది. వారి గురించి విన్నప్పుడు వారిస్తున్న సాక్ష్యం ఇది. వారి దగ్గర నుండి ఏం బయలు వెళ్ళింది? నీ దగ్గర నుండి ఏం బయలు వెళ్తుంది? విశ్వాసీ, నీ వద్ద నుండి ఏమి వెళుతుంది ఇతరులకు? చెప్పు, పరీక్షించుకో, నిన్ను నీవే పరీక్షించుకో. యుద్ధ నుండి దేవుని సువార్త బయలు వెళుతుందా? మేలు చేసేది, రక్షించేది, వారిని కాపాడేది, మేలైనదే నా యుద్ధ నుండి వారికి వెళ్తుందా? కీడు నా యుద్ధ నుండి వెళ్తుందా? నా యుద్ధ నుండి ఏం మ్రోగుతుంది? నా సాక్ష్యం ఎలా మ్రోగుతుంది? పాడైపోయినా సాక్ష్యం లేక నిన్ను గురించి తప్పుడు సాక్ష్యం మ్రోగుతుందా? ఎటువంటి సాక్ష్యం మ్రోగుతుంది? పరీక్షించుకొని సరిచేసుకునే సమయం ఇది. ప్రభువుకు తగినట్లుగా బ్రతికే సమయం ఇది. దినములు చెడ్డవిగా ఉన్నాయి, అపాయకరమే ఉన్నాయి. ఈ సమయాన ఏది ఎప్పుడు జరుగుతుందో తెలియదు, సరి చేసుకోవాలి. అట్లాంటి సంఘానికి పౌలు గారు మనం చదువుకున్న 4వ అధ్యాయం దగ్గర ఈ మాట చెప్తా ఉన్నాడు. మెట్టుకు మనం చదువుకున్న 2 వచనాలు. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞ మీరు ఎరుగుదురు. కాగా మీరు ఎలాగో నడుచుకొని దేవుని సంతోషపరచవలనో మా వల్ల నేర్చుకొని నా ప్రకారముగా మీరు నడుచుకొనిచున్నారు అని చెప్తున్నారు. మీరు అంతకంతకు అభివృద్ధిని పొందవాలని మేము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మేము హెచ్చరిస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. మీరు ప్రభువుని సంతోషపరచాలి, సంతోషపరుస్తున్నారు. మీ జీవితాల ద్వారా ప్రభుని సంతోషపరుస్తున్నారు. ఈ మాట ప్రభుని సంతోషపెట్టే సంగతి. తమ జీవితాల ద్వారా సంతోషపరుచుతున్నారు. దేవుని ఎలాగ సంతోషపరచవలనో మా వల్ల ప్రకారము, మా నేర్చుకున్న ప్రకారంగా మీరు నడుచుకొనుచున్నారు. అట్లా నడుచుకొనుచున్నారు. దేవుని సంతోషపెట్టేటట్టుగా మీరు నడుచుకుంటున్నారు. ఎలా నడుచుకుంటుంది? దేవుణ్ణి కష్టపెట్టేటట్టుగా నడుచుకుంటుందా? సంతోషపెట్టేటట్టుగా నడుచుకుంటుందా? ఇవన్నీ పరీక్షించుకుంటే అన్ని ఓడిపోయావు, అన్నిటిలో ఓడిపోయావు. ఎక్కడా ప్రభువుని సంతోషపెట్ట? కుటుంబం వద్దన్నా దేవుని సంతోషపర. నీ విశ్వాస జీవితము సంఘములో ఆ జీవితం ద్వారా వద్ద, లోకం వద్ద, ఎక్కడ ఈ జీవితం ద్వారా దేవుని సంతోషపరచావు? ఈ వారంలో నువ్వు ఒక్కసారి వాటన్నిటిని కూడా బేరీజ్ చేసుకో. దినాలన్నీ నీ మూలంగా దేవుడు ఎక్కడ సంతోషపడ్డాడు, ఎక్కడ సంతోషించాడు? తెస్సలోనిక సంఘము దేవుని సంతోషపరిచిన సంఘం. నిన్ను నువ్వు సంతోషపరచుకోవడం కాదు, మనుషులను సంతోషపరచడం కాదు, బ్రతుకు మూలంగా దేవుని సంతోషపరచాలి. ప్రభు నిన్ను హెచ్చరిస్తా ఉన్నాడు, ప్రభు నిన్ను వేడుకుంటా ఉన్నాడు చేతులు చాపి. నువ్వు నన్ను సంతోషపెట్టు, సంతోషపరచినట్లుగా నడుచుకో. పౌలు గారు ఆ సంఘానికి చెప్తూ ఇంకా సంతోషపరుచున్నారు, ఇంకా సంతోషపరచు, అంతకంతకు అభివృద్ధి నొందవల్ల మిమ్మల్ని దేవుని హెచ్చరిస్తున్నానని చెప్తున్నాడు. ఇది సరిపోదు. మీరు దేవుని సంతోషపరుస్తున్నారు. నూతన విశ్వాసులారా, ఆ నూతన సంఘానికి పౌలు గారు చెప్తున్నారు, మీరు దేవుణ్ణి సంతోషపరుస్తున్నారు, కానీ ఆ సంతోషం సరిపోదు. ఇంకా అంతకంతకు ఏం కావాలి? మీరేమవుతున్నారు? అంతకంతకు రెచ్చిపోతా ఉన్నారు, అంతకంతకు పాడైపోతా ఉన్నారు, అంతకంతకు దిగజారిపోతా ఉన్నారు, అంత
అంతకంతకు క్షీణించిపోతా ఉన్నారు, అంతకంతకు పాపంలో మునిగిపోతా ఉన్నారు. అంతకంతకోని ఆత్మీయ జీవితం అభివృద్ధి పొందాలి, అప్పుడే దేవుడు సంతోషపడతాడు. అంతకంతకోని ప్రార్థన జీవితం అభివృద్ధి పొందాలి, నీ పరిశుద్ధత అభివృద్ధి పొందాలి, వృద్ధి చెందాలి. నీ ధనం వృద్ధి చెందడం కాదయ్యా. ఎవరు సంతోషిస్తాడు? దేవుడు సంతోషించాడు. నీ భార్య సంతోషిస్తుంది, నీ పిల్లలు సంతోషిస్తారు, నీ సంతోషిస్తావు. దేవుడు కాదు. నీ ప్రార్థన జీవితం అభివృద్ధి పొందితే, నీ విశ్వాసం అభివృద్ధి పొందితే, నీ పరిశుద్ధమైన జీవితం అభివృద్ధి పొందితే, నీవు సువార్తలో ప్రయాసపడిన అభివృద్ధి పొందితే అక్కడ దేవుడు సంతోషిస్తాడు. అంతకంతకు అభివృద్ధిని ఉందండి, అంతకంతకు క్షీణించిపోవద్దు, దిగజారిపోవద్దు. దేవుని దగ్గరికి వస్తుంటే అంతకంతకు ఎదుగుతూ ఉండాలి ఆత్మీయతలో. ఎన్ని సంవత్సరాలు, ఎన్ని దినాలు, ఎన్ని నెలలు దేవుని దగ్గరికి నువ్వు వస్తా ఉన్నావు? మార్పు కలిగిందా? నీ జీవితంలో మార్పు వస్తుందా? ఒక వ్యక్తి ప్రభువుని కలిగి ఉంటే, ఒక వ్యక్తి రక్షింపబడితే తన వ్యక్తిత్వంలో మార్పు వస్తుంది. నీ వ్యక్తిత్వంలో ఏం మార్పు వచ్చింది? ఏం మార్పు వచ్చింది? స్వార్థపూర్యమైన ప్రయోజనాల కొరకు మానేశావు, దేవుడి కొరకు మానేశావా? మానేసిన వాడివైతే, విడిచిపెట్టిన వాడివైతే నీ వ్యక్తిత్వం పెంపొందించబడుతుంది. ఎక్కడ? నీ క్యారెక్టర్ ఎక్కడ అభివృద్ధి నొందింది చెప్పు? నీ ప్రార్థన మొదట్లో ఎంత చేసావు, ఇప్పుడు ఎంత చేస్తా ఉన్నావు? మొదటికి ఇప్పటికి చేస్తే ఇంకా క్షీణించిపోయిందా, ఇప్పటికి పెరిగిందా? విశ్వాసం ప్రభు మీద ఆనుకున్నట్టు ఉందా? అన్నిటినీ పెంటగాయించిన విశ్వాసమేనా? మొదటున్న విశ్వాసానికి ఇప్పుడున్న విశ్వాసానికి తేడా. నీతిమంతుడు విశ్వాసముగా బ్రతుకుతాడు. ఇప్పుడు ఇంకా స్వార్థంలోకి, డబ్బు మీద, ఇంకా లోకం మీద మనసు పెంచుకున్నావు తప్ప ఎక్కడ పెంచుతుంది? విశ్వాసం పెరుగుతుంది తప్ప దేవుని మీద విశ్వాసం, పరిశుద్ధత పెరిగిందా? ప్రేమించడంలో పెరిగి ఎంతమందిని ప్రేమించావయ్యా నువ్వు? మిమ్మల్ని ప్రేమించిన వారు ఒక్కసారికి వీళ్ళు ప్రేమించారని చెప్తారా? మమ్మల్ని ఆ బ్రదర్, ఈ బ్రదర్, ఈ బ్రదర్ బాగా, ఆ సిస్టర్, ఈ సిస్టర్ అబ్బా దైవికమైన ప్రేమను కనబరిచారయ్యా చెప్పగలుగుతారా? నిలబడితే ఇక్కడ నిలబడడానికి సిగ్గుండాలి. ప్రేమలో అంతకంతకు వృద్ధి చెందాలి. ప్రేమలో వృద్ధి చెందింది. తెస్సలోనిక సంఘము చూడండి, 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఆ తదుపరి మరొక విషయాన్ని, విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును. చాలు. తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. విశ్వాసం అలాగే ప్రేమ. సహోదరులారా, అప్పుడు మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలైనా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతి వాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. విస్తరించిందా? అయ్యా మీరు అందరి ఎడల చూపుతున్న ప్రేమ విస్తరించిందా? నీ ఇంటి పక్కడికి విస్తరించిందా? నీ పక్కన వీధిలోనికి విస్తరించిందా? నీ ప్రేమ నువ్వు ఎదుటివాని ఎడల కనబరుస్తున్న ప్రేమ, అందరిలా మీరు చూపుతున్న ప్రేమ విస్తరించింది. విస్తరించడం ఎక్కడిది? వాళ్ళ కింద కూడా లేదు నీలో ప్రేమ. అసలు దేవుని మీద ప్రేమ. తెస్సలోనిక సంఘము ఆ ప్రేమను చూసి, ఆ విశ్వాసం చూసి దైవజనుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడట. ఏం చెల్లిస్తున్నాడు? నేను దేవుని కృతజ్ఞతాస్తుతులు, మీ ప్రేమ విస్తరించిన, మీ ప్రేమ అభివృద్ధి నొందిన మీ విశ్వాసమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఒక వ్యక్తి, ఒక సేవకుడు మీ మీద నాయకుడిగా, కాపరిగా ఉన్న వ్యక్తి మిమ్మల్ని బట్టి దేవుని మహిమపరచాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దుఃఖము వెళ్ళబుచ్చుకునేవాడు, బాధపడేవాడుగా, దేవుని చెంతకు వెళ్ళి ఏడ్చేవాడు ఉండద్దు. జీవితాలను బట్టి మార్చయ్యా పాపంలో ఉన్నారు, శాపంలో ఉన్నారయ్యా మార్చయ్య నేడు కాదు. అయ్యా వారిని అట్టగా మార్చినందుకు నీకు వందనాలయ్యా,
వారిని గొప్పవారి చేస్తున్నది వందనాలయ్యా. ఆత్మీయతలో, ప్రార్థనలో, ఆరాధనలో నాయన, వారు ప్రేమించటంలో, క్షమించటంలో నాయన ఎంత గొప్ప మనసు అయ్యా వారికి. ఎంత మంచి మనసు ఇచ్చావయ్యా, ఎంత మార్పు ఇచ్చావయ్యా, వందనాలయ్యా అని ప్రభుని ఆరాధించాలి సేవకుడు. ఇంకెంతకాలం మిమ్మల్ని గురించి పౌలు ఏడుస్తూ ఉంటాడు, యేసు ప్రభు ఏడుస్తూ ఉంటాడు, సంఘానికి అప్పగించిన నేను ఏడుస్తూ ఉంటాను. ఎవరిని బట్టి దేవుడి కృతజ్ఞతలు చెల్లించాలి? ప్రేమలో విస్తరించిన వారిని బట్ట, విశ్వాసంలో అభివృద్ధి నొందిన వారిని బట్ట, క్షణములో ఇంకా ఎదిగిన వారిని బట్ట, క్షీణించిపోతున్న మిమ్మల్ని ఎట్టాగా చెప్పండి? ప్రభు చెప్పిన జీవితంలో తిరిగేటప్పుడు, చూసేటప్పుడు, మీరు మందిరానికి వచ్చేటప్పుడు, మీరు ఇతరుల ప్రభు దగ్గర పడి మార్పు నొందిన జీవితాలు కావాలి. మిమ్మల్ని బట్టి దేవునికి స్తుతి రావాలి. ఆ సేవకుడు నన్ను బట్టి దేవుని స్తుతులు చేసే దినం రావాలి. అందుకు ప్రేమలో విస్తరిస్తా, విశ్వాసంలో అభివృద్ధి నొందుతా. విషయాన్ని బట్టి ప్రభుని ఆరాధించేటట్టుగా, ప్రభుని స్తుతించేటట్టుగా నేను జీవిస్తే పరిశుద్ధతను పెంపొందించుకుంటా అని చెప్పాలి. కానీ ఎట్టాగుంది మన విశ్వాస జీవితం? ఇంకెంతకాలం చెప్పండి? ఇవాళ రేపో ప్రభు వస్తే మీకు విడవబడడం, ఎత్తబడడం గురించి అంత తీవ్రమైన వేదన మీలో లేదు. విడవబడితే ఎంతకాలం బ్రతికిన క్రైస్తవము నరకములో ఏడుస్తూ, పనులు ఉడుకుతూ, కేకలు వేస్తూ దేవుని దూషిస్తూ ఉంటావు. నిలబడ్డా నన్ను దూషిస్తూ ఉంటావు. అవసరమైతే కొట్టి చెప్పకపోయావు ఆ రోజు. ఎందుకురా చెప్పలేదు? కొట్టి నన్ను కొడితే మార్పు కావచ్చు, మాటలు వినలేదు, వాస్తవమే. దూషిస్తూ ఉంటావు, దేవుని దూషిస్తూ ఉంటావు. అది తట్టుకోలేక వేదనతో. మీకు అర్థం కావట్లా? దేవుణ్ణి సంతోషపెట్టేటట్టు నడుచుకుంటున్నారు. కానీ అంతకంతకు మీలో కొంతమంది దేవుని సంతోషపెట్టేటట్టు మీ ప్రవర్తన ఉంటే మంచిది. కానీ అది ఏం కావాలట? అంతకంతకు అభివృద్ధి నొందాలి. వేడుకుంటున్నా, హెచ్చరిస్తున్నానని చెప్తున్నాడు. వేడుకుంటున్నాడు, హెచ్చరిస్తున్నాడు. ఇప్పుడు బ్రతిమలాడుకుంటున్నాం, వేడుకుంటున్నాం. ప్రభువే మిమ్మల్ని హెచ్చరిస్తాడు, మేము హెచ్చరించలేము. మీ జీవితాలు ప్రభు సంతోషపడేటట్టుగా మార్చుకోండి. ఈ లేఖనాలు మామూలంగా కాదు వచ్చేటి, మా సొంత తెలివితో కాదు. ఈ మొదటి వచనంలో చెప్తాడు, కాబట్టి మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువు యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు గుద్దురు. ఎవరి ద్వారా? ప్రభు మాకిచ్చాడు, మేము ఇస్తా ఉన్నాం. బల్ల దగ్గర కూడా కొరింథీ 11వ అధ్యాయంలో కూడా ఆ ప్రభుని యేసుక్రీస్తు ద్వారా పొందుకున్నది నేను మీకు అందిస్తున్నాను రొట్టె దగ్గర. తరువాత వార్త 28 చివరి వచనాల్లో 19 వచనాల్లో నేను ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించానో వాటినన్నిటినీ వారందరికీ ప్రకటించి శిష్యులుగా చేయండి అని చెప్తాడు. యేసు ప్రభు ఏదైతే తెలియజేశారో వాటినే ఇక్కడ. అవి ఎవరి ఆజ్ఞలు, ఎవరి మాటలు? మన బాధ్యత ఏమిటి? చూడండి, రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు విధులను మా నోటి మాటల మూలంగా, పత్రికల మూలంగా ఏవైతే మీకు బోధింపబడ్డాయో, ఉపదేశింపబడ్డాయో ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఇది జరగవలసింది మన బాధ్యత. కానీ మనం ఇక్కడ వింటాం, బయటకు వెళ్ళినాక ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటాం. మా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు ద్వారా, అపోస్తలుల ద్వారా పొందుకున్న ఆజ్ఞ మేము అందించాం, మీరు ఎరుగుతున్నారు అని చెప్తా ఉన్నాడు. చెబుతూ ఇక్కడ ప్రభువుని సంతోషపెట్టే విషయాలు ఈ అధ్యాయంలోనే 9 వర్షాల వరకు 4 విషయాలు చెప్పాడు. ప్రభుని ఎలాగ సంతోషం అనే విషయాల దగ్గర ఆ కొత్త విశ్వాసులకు జాగ్రత్తపరుస్తూ ఉన్నాడు. ఈ తెస్సలోనిక సంఘ విశ్వాసులకు ప్రభుని ఎలా సంతోషపెట్ట
పౌలు గారు చెప్తా ఉన్నారు. ఒక 4 విషయాలు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ఇక్కడ విషయాలు ఉన్నాయి. నేను అనుకూలంగా ముందుకు వెళ్తా ఉంటాను. మొదటి విషయం, ప్రభువుని ఎలాగ సంతోషపెట్టాలి అనేది 3-5 వచనాలు. 3 నుండి 5 వచనాలు. మీరు పరిశుద్ధులుగా అగుటయే అనగా జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరుగు అన్యజనుల వలె కామాభిలాషల యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటము ఎట్లు కాపాడుకునవలెనో అది ఎరిగియుండుటయే దేవుని చిత్తము. ప్రియమైన ఈ మాటలు తెస్సలోనిక సంఘము విశ్వాసములో అలాగే సువార్తలో ఆదరణ కనబరుస్తుంది, అంతకంతకి ఎదుగుతుంది, దేవుని సంతోషపరుస్తుంది. అయినా కూడా పౌలు గారు దేవుని ఎలాగ సంతోషపెట్టగలుగుతారనుకుంటున్నారు? పరిశుద్ధంగా జీవించాలి. అలాగా పరిశుద్ధంగా జీవించడం అనేది దేవుని చిత్తం. ఇది మొదటి కారణం. ఇంకో విశ్వాసి పరిశుద్ధంగా జీవించాలంటే అది దేవుని చిత్తం. ఒక వ్యక్తి దేవుని సంతోష పెట్టాలంటే ఆ వ్యక్తి పరిశుద్ధంగా జీవించాలి. ఎందుకు పరిశుద్ధంగా జీవించాలి? దేవుడు, నీవు నమ్ముకున్న దేవుడు పరిశుద్ధుడైన వాడు. ఆయన పాపాన్ని ఏమాత్రం కూడా సహించని వాడు. ఆయన పరిశుద్ధత గురించి మనం అనేక మారు తలంచుకుంటూనే ధ్యానం చేసుకుంటే వస్తా ఉన్నాం. ఆయన మహాపరిశుద్ధుడైన దేవుడు. ఆయన నేత్రము ఏమాత్రము కూడా దుష్టత్వము చూచి ఆనందించదు, సహించదు. మీరు నమ్ముకున్న దేవుడు మీ తండ్రి పరిశుద్ధుడై ఉన్నాడు గనక మీరు పరిశుద్ధులై ఉండమంటున్నాడు. అలాగా పరిశుద్ధంగా జీవిస్తే దేవుడు సంతోషిస్తాడు. ఆ పరిశుద్ధంగా జీవించడం అనేది అది దేవుని చిత్తం. కానీ పరిశుద్ధతను విడిచిపెట్టి నీ ఇష్టానుసారంగా జీవించడం అది నీ చిత్తం. కామాభిలాష యందు ఇతరుల వలె, లోకం వలె నీ యొక్క దేహమును చెరుపుకోవడానికి కామం ఉంది, ఇచ్చలున్నాయి, మోహపు చూపులున్నాయి. అది నీ చిత్తం, దేవుని చిత్తం కాదు. వాటిని జయించి పరిశుద్ధంగా నీ ఘటమును కాపాడుకోవడం దేవుని చిత్తం. మీరు పరిశుద్ధంగా జీవించడం అనేది దేవుని చిత్తం. అది దేవునికి ఇష్టం. దేవుని చిత్తం అంటే దేవుని కోరిక, దేవుని అభిలాష. దేవుడు మీ నుండి ఏం కోరుకుంటున్నాడు? ఆయనలాగా పరిశుద్ధంగా జీవించాలని అది కోరుకుంటున్నాడు. అలాగా పరిశుద్ధ దేవుని సంతోష పెట్టే విశ్వాసి. పరిశుద్ధంగా ఉండకుండా నీ ఇష్టం ఉన్నట్లుగా జీవిస్తూ ఆలోచనలు అపవిత్రపరుచుకుంటూ, నీ యొక్క మాటలను అపవిత్రపరుచుకుంటూ, నీ యొక్క మనసును అపవిత్రపరుచుకుంటూ, నీ యొక్క ప్రవర్తన అపవిత్రపరుచుకుంటూ నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తే నువ్వు దేవుని పరుస్తున్న వ్యక్తివి. విశ్వాసి, నీ దేవుడు సంతోషించాలంటే నువ్వు పరిశుద్ధంగా జీవించాలి. అలా జీవించడం అది దేవుని చిత్తం, దేవునికి ఇష్టం. నా ఇష్టం ఉన్నాడు ప్రవర్తన. దేవుడు ఎట్టాగుంటే నాకేంటి? ఆయన దుఃఖపడితే ఉంది. అంతగా చేసిన వాడు నీ కొరకు ప్రాణత్యాగం చేసిన వాడు. దుఃఖపరుస్తావా? బాధ పెడతావా? ఆయన బాధ పెట్టి ఆయన దుఃఖపరిచి మనము నిలబడతామా? ఒక వ్యక్తి ఎందుకు పరిశుద్ధంగా జీవించాలంటే అది దేవుని చిత్తం. ఇది మొదటి మాట. పరిశుద్ధంగా జీవించటం అనేది దేవుని చిత్తం. రెండోది చూడండి, నేను ఆలోచన చేసి ముందుకెళ్తా ఉన్నాను. తర్వాత దీనిలో 7వ వచనం చాలా పరిశుద్ధులగటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. ఇది రెండో. ఎందుకు మనం పరిశుద్ధంగా జీవించాలి? ఎందుకు పరిశుద్ధంగా జీవించాలంటే దేవుడు నిన్ను పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. నేను ఎందుకు పిలిచాడు? అపవిత్రులుగా ఉండడానికి పిలవలా, అపవిత్రంగా జీవించడానికి పిలవలా నిన్ను. అయ్యా, దేవుడు నిన్ను లోకము నుండి, మరణము నుండి, నాశనం నుండి ఎందుకు పిలిచాడు? జీవములోకి పరిశుద్ధంగా నువ్వు జీవించాలని. ఆయన పరిశుద్ధతలో నువ్వు పాలు పంచుకున్నావు. ఆయన స్వరత్వం వచ్చి ఇచ్చి నిన్ను పరిశుద్ధపరిచాడు. పరిశుద్ధపరిచిన నీవు అయిపోలానికి అంతటితో జీవితం. పరిశుద్ధతను కొనసాగించాలి నీవు. అందుకొరకు పిలిచాడు. ఇదే మాట పేతురు గారు చెప్తాడు. పేతురు రాసిన మొదటి అధ్యాయం
14 నుండి 16 వచనాలు, 14, 15, 16 వచనాలు చదువుదాం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది కదా. కాగా మీ విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞానంలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధ. ఎందుకు పిలిచాడు? ఆ పరిశుద్ధుడై ఉన్న దేవునిలాగా మీరు కూడా పరిశుద్ధులై ఉండాలని. ఏ ఏ విషయాలలోట? సమస్త ప్రవర్తన యందు. అమ్మా, సమస్త ప్రవర్తన యందు నీవు పరిశుద్ధంగా ఉండాలని పిలిచాడు. నేను అది ఏ దేవుని గురి, అది ఏ దేవుని చిత్తం, అది దేవుని యొక్క సంకల్పం. జగదుత్పత్తి మొదలుకొని ఇప్పటి వరకు అదే దేవుడు కోరుకున్నది. క్రైస్తవ సంఘాలలో, క్రైస్తవ విశ్వాసాలలో నిర్లక్ష్యము చేయబడుతున్న అత్యధికమైనది ఏమిటంటే పరిశుద్ధత. పరిశుద్ధత, పరిశుద్ధంగా జీవించడం అనేది నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. ఇది చాలాసారంగా జీవిస్తున్నారు. ఎందుకు పిలువబడ్డామో అనే విషయాన్ని మర్చిపోతా ఉన్నారు. నువ్వు ఎందుకు పిలువబడ్డావు? లోకం నుండి సంఘంలోకి, క్రీస్తులోకి ఎందుకు పిలువబడ్డావు? పరిశుద్ధంగా జీవించడానికి. అది సమస్త ప్రవర్తన యందు, సమస్త ప్రవర్తన యందు. ఎక్కడైనా నీ వ్యాపారంలో గాని, ఇంట్లో గాని, సంఘంలో గాని, అది మాటలో గాని, ప్రవర్తనలో గాని, ఆలోచనలో గాని, ఎక్కడైనా సమస్త ప్రవర్తనలో నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. అందుకు పిలిచాడు. నీకు తెలుస్తుందా? సమస్త విషయంలో నువ్వు పవిత్రుడిగా జీవించడానికి పిలిచాడు. ఇది పిలుపులు, అనేకమైన పిలుపులు ఉన్నాయి. నీవు పిలువబడ్డ పిలుపు చూడగా అది పరిశుద్ధమైన పిలుపు. మన పిలుపు పరిశుద్ధమైన పిలుపు. పరిశుద్ధంగా జీవించడానికి పిలుపు మనం. కానీ ఇష్టం ఉన్నట్టుగా జీవించడానికి నీవు క్రైస్తవంలోకి పిలువబడ్డ, క్రీస్తులోకి పిలువబడ్డ సంఘంలోకి అపవిత్రంగా జీవించడానికి కొరకు కాదు. నీ మాటలు అపవిత్రమైనవి, నీ చూపులు అపవిత్రమైనవి, నీ ప్రవర్తన అపవిత్రమైనది, నీ పడక అపవిత్రమైనది. కానీ ప్రభు నేను పిలిచిన పిలుపును జ్ఞాపకం చేసుకుంటున్నావా? పరిశుద్ధులుగా జీవించడానికి పరిశుద్ధతో నేను పిలిచాను. లోకం నుండి నశించిపోతున్నా నేను. లోకములో మనుషులు ఎలా బ్రతికినా పర్లా. లోకంలో ఉన్న వారు మేము భక్తి చేస్తున్నామని వారు తమ మతములో, ఇతర మతాలలో వారు ఎలా బ్రతికినా పర్లా. కేవలము వారి యొక్క దేవుడి దగ్గరికి వచ్చి వారు కానుకలు ఇస్తే సరిపోతారు. శుద్ధి, శరీర శుద్ధి చేసుకొని మంచి వస్త్రాలు ధరించి వారు వచ్చి వారి యొక్క అంతరంగం ఎలాగున్నా, వారి రహస్య పాపాలు ఎలాగున్నా పర్లా. సమయానికి భక్తికి వచ్చావా, మొక్కావా, అర్పించావా, వెళ్ళావా, చాలు. ఆయా నియామక కోరికలు వాళ్ళ దాంట్లో ఉంటాయి, నియామక సమయాలు. ఆ నియామక సమయాలలో వెళ్ళి ఆ పూజారి చేత ఆ యొక్క పూజ చేయించుకున్నావా, పోయింది అంతే. నీ రహస్య జీవితం ఎలాగుండని, నీ తలంపులు ఎలాగుండని, ఎంత నీచమైన పనులు చేయి, అబద్ధాలాడు, అక్రమాలు చెయ్యి, ఎంత మందితో అయిన పాపం చేయి. కానీ సమయం వచ్చినప్పుడు, వారం వచ్చినప్పుడు శుద్ధి చేసుకోవాలి, వెళ్ళాలి, మొక్కులు చెల్లించాలి, సరిపోతుంది. అది లోకం యొక్క భక్తి. కాదు, ఉండడానికి పిలువబడ్డా, నువ్వు పరిశుద్ధంగా జీవించడానికి పిలువబడ్డాడు. నిన్ను రక్తమిచ్చి పరిశుద్ధపరిచాడు. నిన్ను నన్ను ఏమని పిలుస్తుంది? పరిశుద్ధులు అని పిలుస్తుంది. పరిశుద్ధులైన సహోదరులారా. కానీ నువ్వు ఎలా జీవిస్తా ఉన్నావు? నీ ప్రవర్తన ఎలా ఉంది? ఆ అన్యజనులకు ఏమాత్రం తీసిపోని ప్రవర్తన నీ ప్రవర్తన. మేము కూడా మందిరానికి వస్తాం, స్నానాలు చేసుకొని వస్తాం, అన్నీ వస్తాం, అబద్ధాలు ఆడతాం, మోసాలు చేస్తాం, ఇష్టమున్నట్టుగా జీవిస్తాం. రహస్య పాపాలు, ఎవరికి కనబడని పాపాలు, సెల్ ఫోన్లో పాపాలు, పడక మీద పాపాలు, తలంపుల పాపాలు, రోడ్ల మీద తిరుగుతుంటే పాపం దృష్టి, పాపం మానలేని కన్నులు. ఇట్లా జీవిస్తాం. చర్చిలో వచ్చి కూర్చుంటాం, పరిశుద్ధులం, ప్రార్థనలు చేస్తూ ఉంటాం, అన్నీ చేస్తాం. అందుకు కాదు మిమ్మల్ని పిలిచింది, మీ పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవడానికి పిలిచాడు. మీరు పరిశుద్ధిలో కొనసాగడానికి పిలిచాడు. అపోస్తలుడైన పౌలు అన్నాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ వచనం, ఏడవ అధ్యాయం 1వ వచనం,
వాగ్దానములు ఉన్నవి కనుక ఆ, దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు ఆ. శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకున్నాము. ఏమంటున్నాడు? మనకు వాగ్దానాలు ఉన్నాయి. దేవుని భయంతో మనము పవిత్రముగా మనము శరీరము ఆత్మలో, శరీరమునకు ఆత్మకు ఎటువంటి కల్మషం అంటకుండా అంటున్న కల్మషానికి అడిగేసుకుంటూ పవిత్రంగా మనం ముందు కొనసాగుతామంటున్నాడు. శరీరమునకు ఆత్మకు ఈ రెండిటికి. నీ శరీరాన్ని ఎంత అపవిత్రపరుచుకుంటున్నావు? త్రాగుతున్నావు, సిగరెట్ తాగుతున్నావు, గుట్కాలేస్తా ఉన్నావు, బూతులు మాట్లాడుతూ ఉన్నావు, వ్యర్థమైన సీరియల్ చూస్తూ ఉన్నావు, సినిమాలు చూస్తూ ఉన్నావు, నీ శరీరంతో చేయరాని పనులు చేస్తూ ఉన్నావు. నీ పాదాలు వెళ్ళకూడని ప్రాంతానికి వెళ్తూ ఉన్నాయి, నీ చేతులు ముట్టకూడదని ముడతా ఉన్నాయి, నీ కన్నులు చూడకూడని వాటిని చూస్తూ ఉన్నాయి. అంతా పవిత్రమే. హృదయంలో ఎన్నో పాపాలు, ఎన్నో అసూయ, ద్వేషం, కక్షలు, ఈర్ష్యలు, గర్వం, ఇదంతా కూడా మలినము చేసుకుంటున్నావు శరీరాన్ని, ఆత్మను. నీ హృదయము ఎంత పాపంతో నిండుంది. ప్రియ దేవుని బిడ్డలారా, శరీరంలో ఆత్మ కలిగిన ఏ అపవిత్రత, ఏ మలినం ఉండడానికి వెళ్ళలేదు. అన్నిటినీ పవిత్రం చేసుకుంటూ వెళ్ళాలి. పరిశుద్ధంగా ఉండడానికి పిలువబడ్డావు నువ్వు, దాన్ని మర్చిపోవద్దు. ఇష్టమున్నట్టుగా లోకంలో ఉన్న వ్యక్తులాగా జీవించడానికి నేను పిలుచుకోలా దేవుడు. తన స్వరక్తం నీ కొరకు కాచింది, నువ్వు పరిశుద్ధపరిచింది, నిన్ను పరిశుద్ధంగా ఆయనలాగా జీవిస్తావని నమ్ముకున్న దేవుడు పరిశుద్ధుడు. జీవం లేనివాడు, నోరు లేనివాడు, కన్నులు లేనివాడు బొమ్మ అయి ఉంటే అట్టా జీవించడం ఓకే. వారు కామ, క్రోధ, మదమత్సరాలతో లోభంతో ఉన్నారు. లోభాన్ని, లాభాన్ని, ధనాపేక్షను కలిగిన వాడు కాదు. నీ దేవుడు కామాన్ని కలిగిన వాడు కాదు. నువ్వు నమ్ముకున్న దేవుడు అతి పరిశుద్ధుడు, ఎంత పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్న నీవు, వెంబడిస్తున్న నీవు ఆ పిలుపుకు తగినట్లు బ్రతుకుతున్నా, ఆ పిలుపుకు తగినట్లుగానే పరిశుద్ధతలో కొనసాగుతున్నావా? పరిశుద్ధంగా ఎందుకు జీవించాలంటే అది ఆయన చిత్తం.